ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధనీయుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు నాయనా. మీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించినటువంటి రాత్రి అంతను కూడా కాపాడి రక్షించారు, భద్రపరిచారు. మా కంటి నిండా నిద్రను మీరే దయచేశారు అయా. ఈ ఉదయకాలంలో మరొక నూతనమైనటువంటి నెలలో ఏప్రిల్ మాసమందు మొదటి దినమున మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు అయా. గతించిన 3 నెలలు కూడా మీ కాపుదల చూపించారు. ఈ యొక్క 4వ నెల కూడా మీ రక్షణ మాకు దయచేయండి తండ్రి. అవునయ్యా, ఈరోజు మేము సజీవులంగా ఉన్నాము అంటే అది మా బలము, మా శక్తి, మా జ్ఞానము ఎంత మాత్రము కాదు అని గుర్తెరిగి మీ అందు భయభక్తులు కలిగి ఈ నెల కూడా మేము జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు అని కీర్తనల గ్రంథము 17వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా నాయన మేమును ఈ యొక్క నూతనమైన నెలలో ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు కూడా మీ మార్గముల యందే మా నడకలను స్థిరపరచుకొని ఉన్నాము. ఇక మీదట కూడా నాయన మీ మార్గములలోనే మేము నడవాలని, దేని వైపు చూడకుండా మా మార్గము తప్పిపోకుండా, ఎవరిని అనుసరించకుండా మీ వాక్యాన్ని మేము అనుసరిస్తూ అయా ఎక్కడ కూడా కాలు జారి పడిపోకుండా, ఎక్కడ కూడా మోసపోకుండా, ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా నాయన మా అందరినీ ఈ నెలలో కూడా కొనసాగింప చేయండి తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. మరి బిడ్డలు తండ్రి ఈ రోజున ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఎటువంటి పనులు చెయ్యాలి అనే ఆసక్తి కలిగి ఉన్నారో, ఏ ప్రణాళికల చేత వారు తండ్రి ప్రేరేపింపబడుతున్నారో అన్నిటినీ వారి జీవితాల్లో జరిగించండి. కృప చూపించి వారికి సహాయము దయచేయండి తండ్రి. నాయన, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్ని విధాలను ప్రతి బిడ్డను 100 ఫలింపజేయండి అయా. జ్ఞానము దయచేయండి, బలము దయచేయండి, శక్తి సామర్థ్యములను అనుగ్రహించండి. ఎవరు పిరికితనమైన ఆత్మను కలిగి లేకుండా ధైర్యముగా ఈ రోజున ముందుకు వెళ్ళే కృప చూపించండి తండ్రి. నూతనమైన కార్యాలను కూడా వారు ప్రారంభిస్తూ ఉండగా బిడ్డలకు మీరే తోడై ఉండండి, వారిని ప్రోత్సహించండి ప్రభువా. ఏ పనైతే గతించిన నెలలో ఆగిపోయిందో ఈ నెలలో అది మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా, ప్రయాణాలను మేము ఈరోజు చేస్తూ ఉన్నాము, చేయబోతూ ఉన్నాము. రక్షణ చూపించండి. అపాయము, ప్రమాదము ఏ బిడ్డకు రాకుండా, ఆవరించకుండా కాపాడండి అయ్యా. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా గృహాలకు రావడానికి సహాయము అనుగ్రహించండి ప్రభువా. నాయనా, రిపోర్ట్స్లో, ఆపరేషన్స్లో, చెకప్స్లో, డెలివరీస్ విషయంలో కూడా మీరు తోడై ఉండండి. అన్ని రిపోర్ట్స్, అన్ని ఆపరేషన్స్ వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు, వారిని బట్టి అడుగుతున్నాము. వారికి కూడా తండ్రి మంచి జ్ఞానము దయచేసి క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఈరోజు ఉండబోతున్నారో వారందరికీ మీ కంచె, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, మా మాటలు, మేము చేస్తున్న పనులు, మేము చేస్తున్న ప్రతి కార్యము కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండడానికి, మీ నామాన్ని మహిమపరిచేదిగా ఉండడానికి సహాయము దయచేయండి. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని ఉపయోగించుకునే కృప చూపించండి. అపవాదిని ఎదిరిస్తూ మీకు లోబడుతూ లోక మాయలలో పడిపోకుండా అయా వాక్య జ్ఞానము కలిగి జీవించే సహాయము దయచేయమని, ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా
ప్రశాంతముగా, నెమ్మదిగా, సమాధానముగా ఉండే కృప చూపించమని, ఏ లోటు, ఏ లేమి, ఏ బలహీనత, ఎటువంటి ఆకలి బాధలు, ఆర్థిక సమస్యలు ఏది ఏ బిడ్డ దగ్గరికి ఈరోజు రాకుండా ప్రతి బిడ్డను మీరే పోషించండి, మీరే దీవించండి తండ్రి. మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. అయా, మేము కొందరికైనా మాకు తెలిసిన కొన్ని మాటలైనా ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.